అవని శ్రీకర్ కోసం మాయ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. అదే సమయంలో శ్రీకర్ అవని దగ్గరకు వెళ్తాడు. అవని, అర్జెంటుగా మాయ వాళ్ళ ఇంటికి రమ్మన్నావు, ఏం జరిగింది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఆ మాయ మంచిది కాదని ఎన్నోసార్లు నీకు చెప్పాను, కానీ మీరెవరూ కూడా నా మాటను వినిపించుకోలేదు. అందుకు నా దగ్గర సాక్ష్యం కూడా లేదు కాబట్టి మీరు కూడా నా మాట వినలేదు అనుకున్నాను. ఇప్పుడు సాక్ష్యం దొరికింది బావా, రా లోపలికి వెళ్దాం అని చెప్పి అవని శ్రీకర్ని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక మాయ ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చొని సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటుంది. అనుకున్నది అంతా అయిపోతుంది అని మాయ కంగారు పడుతూ ఉంటుంది. బావా, ఇలా చూడు, ఇది సాధారణ మనుషులు చూసుకునే అద్దం కాదు, మాయా అద్దం. దీని చుట్టూ క్షుద్ర పూజలు చేసినట్టు ఎలా తాయెత్తులు కట్టున్నాయో చూడు బావా అని చెప్పి అవని అద్దాన్ని శ్రీకర్కి చూపిస్తూ ఉంటుంది. మనం ఎదుటి వాళ్ళకి వీడియో కాల్ చేసి ఎలా అయితే మాట్లాడతామో ఈ అద్దంలో కూడా అలానే మనుషుల్ని చూస్తూ మాట్లాడొచ్చు బావా, ఈ అద్దం అలాంటిది అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. ఇలా రా బావా, ఒకసారి ఈ పెట్టెను చూడు, ఈ పెట్టెలో క్షుద్ర పూజలు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మాయ గదిలో ఎందుకు ఉన్నాయి? మాయ క్షుద్ర పూజలు చేస్తుంది బావా, మాయ ఒక దుష్ట శక్తి బావా. ఈ విషయం గురించి మీతో ఎన్నోసార్లు చెప్పాను, మీరెవరూ కూడా నా మాట నమ్మలేదు. ఇప్పుడు సాక్ష్యం చూపించాను కదా బావా, ఇప్పుడైనా నన్ను నమ్ముతారా అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమంటావో చెప్పు బావా, ఆ మాయ గురించి నేను చెప్పినవన్నీ నిజమే, నన్ను నమ్ముతున్నావా అని అవని అంటూ ఉంటే, ఇప్పుడే ఆ మాయను ఇక్కడికి రమ్మని పిలుస్తాను, ఆ తర్వాత అసలు నిజమేంటో తెలుసుకుంటాను అని చెప్పి శ్రీకర్ మాయకు ఫోన్ చేస్తాడు. మాయ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో శ్రీకర్, ఎక్కడికి వెళ్ళావు? కంగారుగా వెళ్ళటం చూశాను అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అర్జెంటుగా ఇంటికి రా మాయ అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఎవరింటికి? మీ ఇంటికా అని మాయ అంటూ ఉంటే, లేదు మీ ఇంటికే అని చెప్పి శ్రీకర్ అంటాడు. మా ఇంటికా అని మాయ షాకింగ్గా అంటూ ఉంటే, అవును త్వరగా రా, నేను అవని ఇక్కడే ఉన్నాము అని శ్రీకర్ చెప్తూ ఉంటే, సరే శ్రీకర్ అని చెప్పి మాయ ఫోన్ కట్ చేస్తుంది. అనుకున్నది అంతా జరిగిపోయింది. ఈ అవని నా గురించి శ్రీకర్కి అన్ని నిజాలు చెప్పేసింది. ఇప్పుడు నేను శ్రీకర్ ముందు ఎలా తలెత్తుకోవాలి అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి వాళ్ళు కుటుంబ సభ్యులందరి సమక్షంలో కూర్చొని పెళ్లి శుభలేఖలను చూస్తూ ఉంటారు. కొంతమందికి శుభలేఖలు పంచడం పూర్తయిపోయింది, ఇంకా కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆ కొంతమందికి కూడా పంచేస్తే శుభలేఖల పని పూర్తయిపోయినట్టే అని చెప్పి వేదవతి అంటుంది. పెళ్ళి ఘనంగా జరిపిద్దామమ్మా, ధూమ్ధామ్ చేయాలి అని కృష్ణబాబు అంటూ ఉంటే, అలాంటివి ఏమీ వద్దు కృష్ణ, పెళ్ళి సింపుల్గా జరిగిపోవాలి అని చెప్పి వేదవతి అంటుంది. అంటే ఏంటి అత్తయ్య గారు, మన వాళ్ళు మాత్రమే పిలిచి పెళ్లి జరిపిస్తారా అని పెద్దిరాజు అంటూ ఉంటే, అవును అని చెప్పి వేదవతి అంటుంది. అదే మంచిదిలేండి అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే, ఎందుకు బావా అలా అంటున్నావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఆగిపోయే పెళ్లికి ఊరందరినీ పిలవటం ఎందుకు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. శుభం పలకరా మొగుడు అంటే ఎప్పుడు అప్సకనాలే మాట్లాడతావేంటి నువ్వు అని కృష్ణబాబు అంటూ ఉంటే, ఎలాగూ ఈ పెళ్లి ఆగిపోయేదే, అవని ఎలాగైనా సరే ఆ మాయకు సంబంధించిన ఏదో ఒక సాక్ష్యం తీసుకొస్తుంది, ఈ పెళ్లి ఆఫ్ చేస్తుంది, నాకైతే ఆ నమ్మకం ఉంది అని చెప్పి కృష్ణబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్క, మీ ఆయన మామూలుడు కాదు, పంచులతో పటాకులు కాల్ చేస్తున్నాడు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే, ఆయన గురించి వదిలేరా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. అమ్మ, కార్డులు ఎవరెవరికి ఇవ్వాలో చెప్పు, నేను బైక్ మీద రయ్యన పోయి అందరికీ కార్డులు ఇచ్చేసి వస్తాను అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. నానా, అలాగే పల్లెటూరి వాళ్ళతో పెళ్లి గురించి మాట్లాడు, ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోమని చెప్పు అని కృష్ణబాబు అంటూ ఉంటే, నా వల్ల కాదురా, ఆ పని కూడా మీ అమ్మ మీదే వదిలేద్దాం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని వేదవతి అంటూ ఉంటుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలా మాట్లాడటం ఏం బాలేదండి అని వేదవతి అంటూ ఉంటుంది. అవునానా, పైకేమో మామూలుగానే ఉంటారు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు అని వసంత అంటూ ఉంటుంది. మామూలుగా ఏం మాట్లాడట్లేదమ్మా, నా మనసులో ఉందే చెప్తున్నాను. ఒకవైపు మేనకోడలి జీవితం, మరోవైపు కొడుకు జీవితం, ఇద్దరి జీవితాలు ఎక్కడ నాశనం అయిపోతాయోనని బాధపడుతున్నాను. అవని ఎలా అయితే ఆ అమ్మవారి మీద భారం వేసిందో, నేను కూడా ఆ అమ్మవారి మీద భారం వేయటం తప్ప ఇంతకు మించి ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అంటే ఏంటి నాన్న, మీకు కూడా ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే, అవనితో పాటు ఈ పెళ్లిని ఆపే ప్రయత్నం చేస్తున్న వారిలో మావయ్య కూడా ఒకళ్ళు అని చెప్పి నిహారిక అంటుంది. ఆపే ప్రయత్నం ఏమీ చేయట్లేదమ్మా, అవని నిర్దోషని మీ అందరూ తెలుసుకోవాలి అంతే, అప్పుడే కదా ఈ పెళ్లి ఆగిపోయేది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, ఈ పెళ్లి జరుగుతుంది, జరిపించి తీరుతాను. ఆ అవని చేసిన తప్పుకు అమ్మవారు ఆ అవనికి తప్పు చేసినందుకు శిక్ష వేసింది అని అందరూ మాట్లాడుకునేలా చేస్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ ఇంటికి వెళ్తుంది. శ్రీకర్ అని చెప్పి హాల్లో ఉండి పిలుస్తూ ఉంటుంది. పైన నీ బెడ్రూమ్లో ఉన్నాము, రా మాయ అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక మాయ శ్రీకర్ దగ్గరకు వెళ్తుంది. శ్రీకర్, మీరేంటి నా పర్సనల్ బెడ్రూమ్లో ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీ గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయి మాయా,
ఏంటి అసలు నీ బెడ్రూమ్లో ఇవన్నీ ఏంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులు నీ బెడ్రూమ్లో ఎందుకున్నాయి, ఈ మాయా అద్దం నీ బెడ్రూమ్లో ఎందుకు ఉంది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఏవో చెక్క బొమ్మలు చూడటానికి అందంగా ఉన్నాయి కదా అని కొనుక్కున్నానని అబద్ధం చెప్పకు మాయా. గతంలో కూడా నీ దగ్గర ఇలాంటి బాక్స్ని చూశాను. అప్పుడే నువ్వు కంగారు పడ్డావు, తడబడ్డావు. అప్పుడు నాకు అనుమానం రాలేదు, కానీ ఇప్పుడు నాకు నీ మీద అనుమానం వస్తుంది. నిజం చెప్పు మాయా, అసలు ఇవన్నీ నీ బెడ్రూమ్లో ఎందుకున్నాయి అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక మాయ కంగారు పడుతూ ఉంటుంది. చెప్పవే నంగనాచి, ఇన్ని రోజులు మంచిదానిలాగా నటించావు కదా, ఇప్పుడు నిజం చెప్పు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని, ఎందుకు నా పైన కావాలని నిందలు వేస్తున్నావు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నేను నీ పైన నిందలు వేస్తున్నానా? నువ్వు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నావు, అందుకే నువ్వు దొరికిపోయావు మాయా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నేను అబద్ధాలు చెప్పానా? ఏం చెప్పాను అని మాయ అడుగుతూ ఉంటుంది. నీ పేరెంట్స్ ముంబైలో ఉన్నారా? నీ మాట నేను నమ్మక నీ పేరెంట్స్ నెంబర్ని ఒకరికి ఇచ్చి ఈ నెంబర్ ఎక్కడ ఉందో ట్రేస్ చేయమంటే ఆ అడ్రస్ నీ ఇల్లే చూపిస్తుంది. అందుకే ఆ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాను. నీ పేరెంట్స్ని వెతికే క్రమంలోనే ఈ మాయా అద్దము, ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులు నీ రూమ్లో కనపడ్డాయి అని చెప్పి అవని అంటుంది. మాయా, నిజం చెప్పు, ఇవి నీ రూమ్లో ఎందుకున్నాయి? ఇక నువ్వు తప్పించుకునే అవకాశం లేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. శ్రీకర్, ప్లీజ్ శ్రీకర్, ఇదంతా కూడా నేను ఎప్పుడూ చూడలేదు, నేను కూడా ఇదే మొదటిసారిగా చూస్తున్నాను అని చెప్పి మాయ అంటుంది. అబద్ధాలు చెప్పకే, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఇవి నీ రూమ్లోకి నువ్వు కాకుండా ఇంకెవరు తీసుకొచ్చి పెడతారు అని చెప్పి అవని అంటుంది. శ్రీకర్, నన్ను నీ దగ్గర ఇరికించడం కోసం ఈ అవనే నా రూమ్లో ఇవన్నీ పెట్టినట్టుంది అని చెప్పి మాయ అంటుంది. అవని ఏదైనా ఉంటే డైరెక్ట్గా డీల్ చేస్తుంది, అంతేకాని ఇలా దొంగచాటు వ్యవహారాలు చేయదు. నేను నిన్ను నమ్మట్లేదు మాయా. నువ్వు చేస్తున్న పనుల గురించి మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను, ఈ విషయం గురించి డిస్కస్ చేస్తాను, అప్పుడు నీ సంగతి చెప్తాను అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఆగు శ్రీకర్ ఆగు అని చెప్పి మాయ శ్రీకర్ వెనకే వెళ్తూ ఉంటుంది. అలా అందరూ కలిసి కిందికి దిగి వస్తారు. ఇక శ్రీకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా మాయ ఇంట్లో పనిచేసే పని మనిషిని తీసుకొని పోలీసులు వస్తారు. సార్, మీరేంటి ఇలా వచ్చారు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి మీ ఇంట్లో పనిచేస్తుందా అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే, అవును సార్, మా ఇంట్లోనే పని మనిషి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఈ అమ్మాయి క్షుద్ర పూజలు చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయి క్షుద్ర పూజలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ అమ్మాయి ఇంకెవరెవరి మీద క్షుద్ర పూజలు చేసిందో తెలుసుకోవాలని ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నంలో నీ పైన కూడా క్షుద్ర పూజలు చేసినట్టు మాకు తెలిసింది మేడం, అందుకే ఈ అమ్మాయిని తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఈ అమ్మాయి క్షుద్ర పూజలు చేస్తే కనుక ఆ ఎఫెక్టు మీ జీవితంపై పడుతుంది మేడం. మీరు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఎలాంటి రోగం లేదని డాక్టర్లు చెప్తారు, కానీ మీకు మాత్రం ఎప్పుడు అనారోగ్యమే ఉంటుంది అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు చెప్పేది అబద్ధం, మా పని మనిషి అలాంటిది కాదు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నిజం మేడం మేము చెప్పేది అని చెప్పి పోలీసు వాళ్ళు మాయకు చెప్తూ ఉంటారు. నంగనాచి, ఇంతలోనే ఇంత డ్రామా ప్లే చేశావా అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. శ్రీకర్ షాకింగ్గా అవని వైపు మాయ వైపు చూస్తూ ఉంటాడు. ఏయ్, నిజం చెప్పు, నువ్వు ఎవరెవరి మీద క్షుద్ర పూజలు చేశావు అని చెప్పి పోలీసు వాళ్ళు పని మనిషిని అడుగుతూ ఉంటారు. నేను ఎవరి మీద చేయలేదు అని పని మనిషి చెప్తూ ఉంటే ఇక పోలీసు వాళ్ళు పని మనిషిని కొడుతూ ఉంటారు. చెప్తాను, నన్ను కొట్టొద్దు అని పని మనిషి అంటూ ఉంటుంది. మా మేడం మీద చేశాను అని చెప్పి ఆ పని మనిషి చెప్తూ ఉంటుంది. ఏం చేశావు అంటే అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు. మేడం గదిలో ఒక అద్దం పెట్టాను, ఆ అద్దానికి తాయెత్తులు అన్నీ కూడా కట్టి ఉంటాయి, అంతేకాదు క్షుద్ర పూజలకు సంబంధించిన బొమ్మలు లాంటివి తీసుకొచ్చి మాయ మేడం గదిలో పెట్టాను అని చెప్పి పని మనిషి చెప్తూ ఉంటుంది. ఎందుకు మీ మేడం పైన నువ్వు క్షుద్ర పూజ చేశావు అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే, ఎందుకంటే మాయా మేడం నన్ను గతంలో కొట్టింది, ఆ కోపంతోనే మాయా మేడం మీద క్షుద్ర పూజలు చేయాలనుకున్నాను అని చెప్పి పని మనిషి చెప్తూ ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైంది కదా మేడం, ఈవిడే మీ ఇంట్లోకి ఆ వస్తువులన్నీ తెచ్చిపెట్టింది అని పోలీసు వాళ్ళు మాయకు చెప్తూ ఉంటారు. నిన్ను కొట్టానన్న కోపంతో నా పైన క్షుద్ర పూజలు చేశావా అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అవును, నేనే చేశాను అని చెప్పి పని మనిషి అందరి ముందు చెప్తూ ఉంటుంది. శ్రీకర్, నా గదిలోకి ఆ వస్తువులు ఎలా వచ్చాయో తెలియదని చెప్పినా కూడా నువ్వు నమ్మలేదు కదా, మా పని మనిషి తీసుకొచ్చి పెట్టిందంట. థ్యాంక్ గాడ్, సమయానికి పోలీసులు పని మనిషిని తీసుకొచ్చి నిజం చెప్పారు కాబట్టి సరిపోయింది, లేదంటే నా పెళ్ళి కూడా ఆగిపోయేది కదా అని చెప్పి మాయ శ్రీకర్తో అంటూ ఉంటుంది. బావా, దీని మాటలు నమ్మకు. ఏయ్, మీరు ఇక్కడి నుంచి పోండి, నాటకాలు ఆడింది చాలే, కానీ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓ, కృష్ణానగర్ నుంచా అని చెప్పి అవని అంటుంది. కాదు మేడం, స్టేషన్ నుంచే, కావాలంటే రండి, మా స్టేషన్కి తీసుకెళ్తాం అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు. బావా, వీళ్ళెవరో డ్రామా ప్లేయర్లా ఉన్నారు, నాటకం ఆడటానికి ఇక్కడికి వచ్చినట్టున్నారు, ఈ మాయ ఇదంతా చేస్తుంది, మాయ మాటలను నమ్మకు బావా అని చెప్పి అవని అంటూ ఉంటే, అవని, మాయ చెడ్డదని నిరూపించడం కోసం ఇదంతా చేశావా? చిచి, నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి శ్రీకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక మరోవైపు మీరు కూడా ఈవిడ్ని తీసుకెళ్లి సెల్లో వేయండి. నా ఇంట్లో ఉన్న క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులన్నీ కూడా బయటపడేస్తాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటే ఇక పోలీసు వాళ్ళు మాయ వైపు చూస్తూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి అవని, నా పెళ్లి ఆపడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కానీ ఒక్క ప్రయత్నం కూడా ఫలించట్లేదు కదా అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఇంకా 3 రోజుల్లోనే నా పెళ్ళిని నువ్వు ఎట్లాగో ఆపలేవు అని మాయ అంటూ ఉంటే 3 రోజులు ఉంది కదవే, ఈ 3 రోజుల్లో నువ్వు తప్పు చేస్తున్నావని నిరూపిస్తాను. నా కుటుంబాన్ని నా బావని నేను కాపాడుకుంటాను అని చెప్పి అవని అంటుంది. అది నీ వల్ల కాదు అవని అని చెప్పి మాయ అంటుంది. మాయ మేడం తొందరగా రండి ఆఫీస్కి వెళ్దాం అని శ్రీకర్ పిలుస్తూ ఉంటాడు. వస్తున్నాను మొగుడు గారు అని చెప్పి మాయ లోపల ఉండి అరుస్తూ ఉంటుంది. నా భర్త నన్ను పిలిచాడు వినిపించిందా? నువ్వు బయటికి వెళ్తే లాక్ చేసుకొని నేను కూడా ఆఫీస్కి వెళ్తాను అవని అని చెప్పి మాయ చెప్తుంది. ఇక మాయ ఇంటికి లాక్ చేసుకొని శ్రీకర్ దగ్గరకు వస్తుంది. సరే మేడం పదండి వెళ్దాం అని శ్రీకర్ అంటూ ఉంటే, శ్రీకర్ కంగారుగా నువ్వు బైక్ మీద ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు కూడా కంగారు టెన్షన్గా కనిపిస్తున్నావు, బైక్ మీద వెళ్ళటం అంత సేఫ్ కాదు, కార్లో వెళ్దాం అని చెప్పి మాయ అంటుంది. పర్వాలేదు అని శ్రీకర్ అంటూ ఉంటే, నువ్వు నా లైఫ్ శ్రీకర్, నిన్ను ప్రమాదంలో నేను పడనివ్వను, ఇప్పుడు నువ్వు అవనికి ముఖ్యం కాదు నాకు మాత్రమే ముఖ్యము, అలాంటి నిన్ను నేను సేఫ్ జోన్లో తీసుకెళ్లాలనుకుంటాను, బైక్ని కావాలంటే ఎవరో ఒక ఎంప్లాయీతో తెప్పిస్తాను, నువ్వు మాత్రం కారులోనే వెళ్ళాలి అని చెప్పి మాయ అంటూ ఉంటే సరే మేడం అని చెప్పి శ్రీకర్ అంటాడు. అవని ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి వచ్చావనుకో నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నీ ఇంట్లోకి నీ పర్మిషన్ లేకుండా ఎవరైనా వస్తే నువ్వు ఊరుకుంటావా ఏంటి, అలాగే నాకు కూడా నీ పైన కోపం వస్తుంది, ఇంకొకసారి నేను తప్పు చేశానని నిరూపించడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశావంటే ఊరుకోను అని చెప్పి మాయ అవనికి వార్నింగ్ ఇచ్చి శ్రీకర్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మరోవైపు మాయ తన క్యాబిన్లో కూర్చొని అవును నేను సమయానికి పోలీసు వాళ్ళను ఆ పని మనిషిని పిలిపించి ఈ అవని సృష్టించిన సమస్య నుంచి అయితే తప్పించుకున్నాను, మరి నన్ను పెంచిన తల్లిదండ్రులు ఇంట్లోనే ఉండాలి కదా, అవని ఇల్లంతా వెతికింది కదా, అవనికి వాళ్ళు ఎందుకు కనిపించలేదు అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ సామికి ఫోన్ చేస్తుంది. సామి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి మాయా ఫోన్ చేశావు అని సామి అంటూ ఉంటే, అవని ఇప్పుడు పెద్ద సమస్య సృష్టించింది, నీకు ఆ విషయం తెలిసే ఉంటుంది కదా సామి, మరి నన్ను పెంచిన తల్లిదండ్రులు ఇంట్లో అవనికి ఎందుకు కనిపించలేదు అని చెప్పి మాయా అడుగుతూ ఉంటే, నువ్వు ప్రమాదంలో పడతావని చెప్పి నిన్ను పెంచిన తల్లిదండ్రులను నేను వేరే చోటికి మార్చేశాను మాయా అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.